रजाकोंडा पुलिस कमिश्नर महेश भागवत ने कहा है कि उप्पल स्टेडियम में मुनक्किद हिंद ऑस्ट्रेलिया T20 मैच के लिए तमाम हिफाजती इक़दाम किए जा रहे हैं। मीडिया के नुमाइंदों से बात करते हुए महेश भागवत ने बताया कि किसी भी नाखुशगवार वाक़े की रोकथाम के लिए 2500 पुलिस एहलकारों को तैनात किया गया है, जबकि उप्पल स्टेडियम में कुल 300 CCTV कैमरे नस्ब किए गए हैं, जिन्हें बंजारा हिल्स में वाक़ कमांड कंट्रोल सेंटर से जोड़ दिया गया है। सीपी के मुताबिक स्टेडियम में होने वाली हर हरकत पर CCTV कैमरों के जरिए नजर रखी जाएगी। महेश भागवत ने कहा है कि शायकीन स्टेडियम के अंदर सेलफोन और ब्लूटूथ ले जा सकेंगे, ताहम वो सिगरेट, कैमरा, शराब, तेज धार वाली अशिया, पानी की बोतलें, हेलमेट, पालतू जानवर, आतिशबाजी का साजो सामान, खाने पीने की अशिया और सेल्फी स्टिक्स नहीं ले जा सकेंगे। उन्होंने बताया कि तकरीबन 4000 अफराद मैच देखने के लिए उप्पल स्टेडियम आएंगे और स्टेडियम तक पहुंचने के लिए शायकीन को सिकंदराबाद से खुसूसी RTC बसें दस्तयाब रहेंगी, जबकि मेट्रो खिदमात भी इजाफी होंगी। आपको बता दें कि हिंद ऑस्ट्रेलिया क्रिकेट टीमें कल शाम हैदराबाद पहुंचेंगी और उप्पल स्टेडियम में प्रैक्टिस भी करेंगी। CP ने वाज़ेह कर दिया है कि मैच का इख्तिताम होने के बाद खिलाड़ियों के जाने तक शहर में सख्त हिफाजती इंतजाम किए जाएंगे। Good afternoon all. Telugu, English, Hindi. Okay. Urdu? Good afternoon. Yeah. అది దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో ఇండియా ఆస్ట్రేలియా థర్డ్ T20 మ్యాచ్ 25 నాడు సాయంత్రం 7 o'clock అది మ్యాచ్ షెడ్యూల్ ఉంది. సో ఈ మ్యాచ్ కోసం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిగతా స్టేక్ హోల్డర్ సహాయంతో అన్ని ఏర్పాట్లు ఈ భద్రత గురించి స్పెషల్లీ చేయడం జరిగింది. ఈ సెక్యూరిటీ దాదాపు 2500 సిబ్బందితో ఈ సెక్యూరిటీ మనము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. డిఫరెంట్ యూనిట్స్ ఈ సెక్యూరిటీకి భాగం. ఫస్ట్ అది లా అండ్ ఆర్డర్, దానికి సంబంధి మల్కాజ్గిరి DCP మేడం రక్షితామూర్తి దాని గురించి వివరాలు మీకు చెప్తారు. తర్వాత ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, ఎంత పెద్ద మ్యాచ్ ఇక్కడ 40,000 దాకా రావచ్చు మ్యాచ్కి. సో ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అవసరం ఉంటుంది, పార్కింగ్ స్పెషల్లీ. సో ఆ వివరాలు మొత్తం మ్యాప్తో సహా మా DCP ట్రాఫిక్ శ్రీనివాస్ గారు మీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్తో పాటు మెయిన్ మన పోలీసింగ్కి భాగం ఇది. ఈ యాంటీ సబోటాజ్ చెక్ అంతా ఈ స్టేడియం, తర్వాత స్టేడియం బయట కూడా అప్రోచ్ రోడ్స్ అన్నీ, తర్వాత ప్లేయర్స్ సెక్యూరిటీ వాళ్ళు రేపు సాయంత్రం నాగ్పూర్ నుంచి వస్తున్నారు. హైదరాబాద్లో 2 హోటల్స్లో వాళ్ళ నివాసం ఉంటుంది. సో రేపు లేట్గా వస్తున్నారు కాబట్టి రేపు దే మే నాట్ కమ్ ఫర్ ద ప్రాక్టీస్ ఆల్సో. మాత్రం సాటర్డే డెఫినెట్లీ ఇక్కడ అది వాళ్ళు ప్రాక్టీస్కి కూడా రావచ్చు. సో సండే నాడు, సో సండే నాడు మార్నింగ్ నుంచి ఎట్లైనా మా భద్రత ఉంటుంది. సో వాళ్ళది ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ నుంచి ఇక్కడ మనం స్టేడియం నుంచి మళ్ళీ మ్యాచ్ అయిన తర్వాత హోటల్ నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్. ఈ సెక్యూరిటీ అది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వాళ్ళ తరఫున సెక్యూరిటీ ఉంటుంది, మాది కవర్ ఉంటుంది మా ఏరియాలో. తర్వాత హోటల్ దాకా కూడా మనం పక్క పైలట్ కానీ కార్కెడ్ ఎస్కార్ట్తో సహా వాళ్ళ ప్లేయర్కి, తర్వాత మ్యాచ్ రెఫరీస్ ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా భద్రత ఉంటుంది. అన్ని వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ అది ఇవ్వడం, అది ముఖ్యత మా బాధ్యత ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం చాలామంది జనాలు వస్తున్నారు కాబట్టి చాలామంది దగ్గర ఇప్పుడు వెహికల్ ఉండదు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఆల్రెడీ ఇక్కడ ఇదే హాల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసి దాంట్లో మెట్రో రైల్వే, హైదరాబాద్ మెట్రో రైల్వే జనరలీ 10 o'clock దాకా మెట్రో రైల్వే టైమింగ్ ఉంటుంది. మాత్రం ఈ మ్యాచ్ రోజు రాత్రి 1 గంటల దాకా. సో 26,
మార్నింగ్ 1 o'clock దాకా మెట్రో రైల్వే ప్రజలకి సౌకర్యం కోసం వాళ్ళు ఎక్స్ట్రా మెట్రో వాళ్ళు ప్లాన్ చేస్తారు. తర్వాత సాయంత్రం 4 o'clock నుంచి ఇక్కడ వస్తున్న మెట్రో సంఖ్య కూడా కొంచెం అదనపు ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్ కూడా ఆర్టీసీకి కూడా మనము స్పెషల్గా ఉత్తరాలు రాసి వాళ్ళు కూడా ఆర్టీసీ తరఫున ఈ షటల్స్ ఇక్కడ స్పెషల్ స్టేడియం షటల్స్ అని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కావచ్చు, తర్వాత మన జూబ్లీ బస్ స్టాండ్ కానీ వేరే చోటు నుంచి వాళ్ళు ఇక్కడ స్పెషల్ బస్సెస్ అది ఏర్పాటు చేస్తాము. తర్వాత ట్రాఫిక్కి భాగంగా మా డీసీపీ గారు చెప్తారు, చాలా డైవర్జెన్స్ ఉంటుంది, చాలా కొత్త పార్కింగ్స్ కూడా చాలా మన ఈసారి అది గతంలో కంపేర్ చేస్తే కొన్ని కొత్త పార్కింగ్ మంచిగా తయారైనాయి. ఇప్పుడు ఆ పార్కింగ్ అది ప్రజలు మంచి సౌకర్యంగా ఉంటుంది. దాని గురించి కూడా వివరాలు అంతా డీసీపీ ట్రాఫిక్ గారు మీకు చెప్తారు. ఈసారి ఇప్పుడు దాదాపు 300 కెమెరాస్ ఉన్నాయి. సో ప్రతి కెమెరా కంట్రోల్ రూమ్ ద్వారా మన మానిటర్ చేస్తున్నారు. చాలా కెమెరాస్ మన మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏముంది రోడ్ నెంబర్ 12లో, అక్కడ కూడా చాలా కెమెరాస్ మనం కనెక్ట్ చేస్తున్నాము. సో అక్కడ నుంచి కూడా కొన్ని మానిటరింగ్ నడుస్తుంది. ఇక్కడ మాత్రం ప్రతి కెమెరాకి ఇక్కడ ఇన్స్టాల్ చేసిన మనం అది మానిటరింగ్ చేస్తాము. దాంట్లో కొన్ని పిటిజెడ్ కెమెరా ఉన్నాయి. గ్రౌండ్లో కూర్చున్న ప్రతి వ్యక్తికి జూమ్ చేసి ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఆ స్టేడియంలో మన కంట్రోల్ రూమ్ ద్వారా చూడొచ్చు. అలాంటి సిస్టమ్ ఇప్పుడు ఏర్పాటైంది. డెఫినెట్లీ ఎవరైనా ఏమైనా మనకి వితౌట్ అది యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏమైనా ప్రయత్నం చేస్తే పక్క డెఫినెట్లీ విల్ నాట్ అలౌ దెమ్ ఫర్ దేర్ యాక్టివిటీస్. ఈ మ్యాచ్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ అంతే ఇక్కడ మన ఈ క్రికెట్ ప్రేమి ఎవరు వస్తున్నారు వాళ్ళకి ఏమేం ఐటమ్ లోపల అలౌడ్ ఉంది, ఏం ఐటమ్ నిషేధం, దాని సంబంధి మీడియా ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అలౌడ్ ఉంది. మొబైల్ ఫోన్ అది స్పెషల్ టెక్నీషియన్స్ గేట్ బయట మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మీకు ఇస్తారు. మొబైల్ హెడ్ ఫోన్ కూడా ఇయర్ ఫోన్ కూడా అలౌడ్ ఉంది. లాస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ అయింది. ఈ బ్లూటూత్ కానీ తర్వాత ఇయర్ ఫోన్ అది పర్మిషన్ ఉంది, నో ప్రాబ్లం. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ చేయండి. తర్వాత ఈ అలౌ లేన పర్మిషన్ లేన వస్తువు మెయిన్లీ ఇంపార్టెంట్ అది కెమెరా ఈజ్ నాట్ అలౌడ్. తర్వాత వీడియో కెమెరా కానీ మన ఫోటో కెమెరా, బైనాక్యులర్స్ నాట్ అలౌడ్, ల్యాప్టాప్ ఈజ్ నాట్ అలౌడ్, సిగరెట్స్ తర్వాత లైటర్, మ్యాచ్ బాక్స్ నాట్ అలౌడ్, షార్ప్ ఆబ్జెక్ట్స్ దాంట్లో నైవ్స్ కానీ బ్లేడ్ కానీ పిన్ కానీ ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కొన్ని, తర్వాత ఇలాంటి వెపన్స్ నాట్ పర్మిటెడ్, ఆల్కహాల్ అండ్ బివరేజెస్ అది నాట్ పర్మిటెడ్. ఇక్కడ స్టేడియంలో మొత్తం వాటర్ అరేంజ్మెంట్ అది బ్యాన్ చేశారు. మన గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని సాయం చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఉంటున్నాయి. సో వాటర్ బాటిల్స్ కానీ ఈ మ్యాచ్ అది T20 మ్యాచ్, ఇది IPL కాదు కాబట్టి ఇది లిక్కర్ అని ఏం సంబంధం ఉండదు ఇక్కడ. సో అదే ఇక్కడ చైర్ గర్ల్స్ కానీ అది లేదు, ఇప్పుడు ఈ మ్యాచ్ సంబంధం లేదు, అది T20 మ్యాచ్ ఇదే. సో ఈ ఆల్కహాల్ కానీ బెవరేజెస్ కానీ ఇక్కడ లైసెన్స్ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇట్స్ నాట్ పర్మిటెడ్. తర్వాత పెట్స్ యానిమల్స్ అది నాట్ అలౌడ్. హెల్మెట్ నాట్ అలౌడ్. హెల్మెట్ అది గాడితో మన ఎక్కడ 2 వీలర్స్ ఉన్నాయి లాక్ అక్కడ లాక్ చేయొచ్చు. ఫైర్ క్రాకర్స్ పర్మిషన్ లేవు. ఇటేబుల్స్కి పర్మిషన్ లేవు. ఎలాంటి ఇటేబుల్స్ ఐటమ్ ఇక్కడ వెండర్స్ ఉంటారు. వెండర్స్ రేట్ ప్రిస్క్రైబ్ అయింది. ఆ రేట్ అది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఎవరైనా ఎక్కువ ధరంలో అది విక్రయిస్తే వాళ్ళ మీద చర్య ఉంటుంది. వాళ్ళ మీద నిఘా కోసం మా టీమ్స్ కూడా ఉంటారు. తర్వాత బ్యాక్ ప్యాక్స్ అది నాట్ అలౌడ్. పర్స్ అది చెక్ చేసి పక్కా ఓన్లీ స్మాల్ పర్స్ విల్ అలౌ. దెన్ సెల్ఫీ స్టిక్స్, చాలామంది దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నాయి కాబట్టి సెల్ఫీ స్టిక్కి కూడా పర్మిషన్ లేవు. ఎలాంటి డ్రగ్స్ అది ఈ మాదక ద్రవ్యాలు ఇట్స్ నాట్ అలౌడ్ అట్ ఆల్. ఈ వాటర్ బాటిల్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పాను, వాటర్ ప్యాకెట్స్ అని వాటర్ బబల్స్ అన్ని చోట్ల అరేంజ్ చేస్తున్నారు కాబట్టి బాటిల్స్ కూడా మనము ఇప్పుడు స్టేడియం లోపల అలౌ చేయట్లేదు. ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ గురించి ఈ లిస్ట్ మొత్తం మీకు నేను అన్ని మన ప్రింట్ మీడియాకి తర్వాత అందరికీ ఇది తర్వాత ప్రతి గేట్ దగ్గర ఈ డిస్ప్లే ఉంటుంది. ఏమేం ఐటమ్ అది పర్మిషన్, ఏమేం ఐటమ్ నిషేధం. అక్కడ పెద్ద ఫ్లెక్సీ బోర్డ్స్ మనం గేట్ దగ్గర కూడా అరేంజ్ చేస్తాము. ఈ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా మనం తయారు చేయడం జరిగింది 2 భాషలో.